ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, కార్మికుల ఐక్యత, సాధించుకుందాం, సాధించుకుందాం, సాధించుకుందాం. సిద్ధం 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 సిద్ధం. టీఎస్ఆర్టీసీ జేఏసీకి సంబంధించి కవాతు నిర్వహించారు. దానికి సంబంధించిన జేఏసీ లీడర్ థామస్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఈ కవాతు అనేది ఎందుకు నిర్వహించారు, సమ్మె అనేది 7వ తారీఖు నుంచి కన్ఫర్మా లేదా, వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఈ కవాతు సంబంధించి ముఖ్య సారాంశం ఏంటి, ఎందుకు చేశారు కవాతు? ఇవాళ మేము 3 మాసాల కింద సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ సీరియస్నెస్ యాజమాన్యంలో అక్కడ లేదు. జెన్యూన్ సమస్యల మీద కార్మికులందరూ ఆందోళన ఉన్నప్పుడు మేము దఫాలుగా మా ట్రేడ్ యూనియన్ పంతాలు సమావేశాలు పెట్టినాము. ఇందిరా పార్క్ ముట్టడి కావచ్చు, లేదా బస్ భవన్ ముట్టడి కావచ్చు, లేబర్ కమిషన్ ఆఫీసర్ ముట్టడి కావచ్చు పెట్టినాము. సమ్మె నోటీస్ ఇచ్చే రోజు కూడా భారీ జనం వచ్చిండ్రు. ఇవాళ సమ్మెకు పోతున్న తరుణంలో కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారేమో ఒక రకంగా మంచిగా మాట్లాడుతుంటే ఆశలు వచ్చినాయి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమో 5వ తారీఖు 6వ తారీఖు అవైలబుల్ ఉంటా రావచ్చు అని చెప్పి యూనియన్లకు సంబంధం లేని ఎవరినో పిలిచి కూర్చోబెట్టిండ్రు. ఇలా యాజమాన్యం చెప్పిన మాటలు వినొద్దు. ఇవాళ 7 సంఘాలుగా సమ్మె నోటీస్ సంఘాలు ఇక్కడ ఉన్నాయి, బలం ఉంది. అందుకే మేము కార్మిక కవాతు అనేది సీరియస్నెస్ కోసం ఇప్పటికైనా కానీ వీళ్ళు బాధల్లో కష్టాల్లో ఉన్నారు, జనం ఉంది, మేము పిలవాలి అన్నటువంటి కనువిప్పు కలగాలని యాజమాన్యానికి, గవర్నమెంట్కి సంకేతం ఇవ్వాలని చెప్పినాము. వేలాదిగా తరలొచ్చిందంతా కూడా మీరు చూసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, జేఏసీగా మీరు యాజమాన్యాన్ని సమ్మె నోటీస్ ఇచ్చిన యూనియన్ నాయకులను పిలవండి, మీ సమక్షంలో కూర్చోబెట్టుకోండి, దానికి డేటు టైం ఇవ్వండి, మేము వస్తాం. వచ్చినప్పుడు టైం టు టైం మేము ఇచ్చిన డిమాండ్ల మీద 23 డిమాండ్ల మీద మాట్లాడండి, సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుందాం. ఏదన్నా ఇబ్బందులు మీకున్నా మాకున్నా కానీ ఆలోచన చేస్తుంది జేఏసీ అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఏకపక్షంగా మీరు పోవద్దు, అగౌరవపరచొద్దు. ఒకవేళ అట్లాంటిదే జరిగి మీరు వస్తారా రాలేదా అంటే సమ్మె తథ్యమని చెప్పడానికే ఈ కవాతు పెట్టినాం. 7వ తారీఖు ఉదయం ఫస్ట్ బస్సు నుంచి మీరు పరిష్కారం చేయకపోతే యాజమాన్యం బాధ్యత వహించాలి, మీరు బాధ్యత తీసుకోవాలి. కార్మికులందరూ కూడా అందరూ ఇండ్లలోనే ఉంటారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేట్ బస్సులు నడిచినా, ఎయిర్ బస్సులు నడిచినా, కాంట్రాక్ట్ బస్సులు నడిచినా మాకు సంబంధం లేదు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు 40,000 మంది సమ్మెలో ఉంటారు. అది కావాలా, పరిష్కారం చేయాలనేది మీ కోట్లో బాలుంది. ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి జేఏసీ నిర్వహించిన చర్చల్లో మేము విరమించుకున్న సమ్మె అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ జేఏసీ ఏంది, మీ జేఏసీ ఏంది? అసలు జేఏసీ కాదు, అశ్వత్థామరెడ్డి అనేటోడు వాడు ఎవడు మా యూనియన్కి మోసం చేసిపోతే తీసేసినాం. హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాం. యూనియన్ మాది, ఆయన సంబంధం లేదు. అశ్వత్థామరెడ్డి అనేటోనికి యూనియన్ లేదు, ఆయన జేఏసీ నాయకుడు కాదు. వేరే ఒకరిద్దరున్న యూనియన్లను పట్టుకొని పోయిండ్రు. యాజమాన్యం పిలిచి మా ఐక్యతను దెబ్బకొట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప అది ఇంకోటి కాదు. వాళ్ళతోటి శాంటిటీ లేదు. ఆర్టీసీలో గతంలో కూడా 3 సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా అన్ని సంఘాలు బేషత్తుగా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవాళ యూనియన్ నాయకులు అట్లాంటి ఒకరిద్దరు చేస్తే కార్మికులు చూస్తా ఉన్నారు. కార్మికులు మాత్రం సమ్మెలో ఉంటారు. 7వ తారీఖు నుంచి మొదటి బస్సు నుంచి సమ్మె అనేది తథ్యమంటారు. తథ్యం, తప్పకుండా తథ్యం అనేది సమ్మె ఉంటుంది. కానీ మా సంకల్పం కాదు, అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. సమ్మె మీరు చేపిస్తారా, పరిష్కారం చేస్తారా అనేది మీరు చూసుకోండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ లీడర్లు వ్యక్తమవుతున్నట్టు ఈ సందర్భం. కెమెరా పర్సన్ ప్రభాకర్ తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, కార్మికుల ఐక్యత, సాధించుకుందాం, సాధించుకుందాం, సాధించుకుందాం. సిద్ధం 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 సిద్ధం.